పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుకుంటే అదే భక్తి అంటే. నీ దేవుని మాట నువ్వేం చేయాలంటే శిరసావహించాలి. వినాలన్నదే విషయం చాలా చిన్న విషయము. శిరసావహించడం అంటే పూర్తిగా నువ్వు ఏ ప్రశ్న లేకుండా దానికి లోపడాలంతే. దాంట్లో ఎటువంటి అనుమానం రాకూడదు. ఇది ఎందుకు చెప్పాడు దేవుడు అనే అనుమానం సంశయం నీ మనసులో పుట్టకూడదు. అబ్రహాం మనసులో అట్టది ఏది పుట్టలే. పరిపూర్ణంగా దానికి ఏం చేసినాడంటే శిరసావహిస్తూ వచ్చినాం. కానీ ఇక్కడ సౌలు అట్టా చేయలేదు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఎంచుకున్నాడు. ఆయన మీద దేవుడు ఆత్మను ఉంచుతూ వచ్చినాడు. సమస్తం పూర్తిగా నాశనం చేయమంటే ఆయన ఏం చేస్తున్నాడు? తన సొంత తెలివిని నీకు ఏం చెప్పబడింది అది చేయి అంతే. అదేదైనా సరే